కెరియర్ స్టార్టింగ్లో మీరు అంతా యాంగ్ మెన్ లాగా యాక్ట్ చేశారు, తర్వాత కొంచెం యాంటీ హీరోగా సాఫ్ట్ క్యారెక్టర్స్ ఇట్లా చేయటం స్టార్ట్ అయింది. ఆ వేరియేషన్ మీకు ఎలా అనిపించింది? నాకు యాక్చువల్గా మనం ఎన్ని రోజులు ఇదే క్యారెక్టర్ ఎన్ని రోజులు చేస్తాం, మనం కూడా ఏంటంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ పడాలి, డిఫరెంట్ గెటప్స్ పడాలి. అంటే గెటప్ అంటే ఒక పిక్చర్ గ్లాస్, పిక్చర్ విగ్, గడ్డం, ఇదే నాకు ఇష్టం అండి. నాకు అదే ఫేస్ చూపించడం అంటే మనం అలాంటి గెటప్స్ వేస్తే మన పబ్లిక్ వేరే వాళ్ళతో రిలేట్ అవుతాం, కనెక్షన్ వస్తుంది. అంతేగాని మనం ఒకటే ఉంటామంటే వీ విల్ నాట్ గెట్ కనెక్టెడ్. కనెక్ట్ అవ్వాలంటే చాలా మంది గ్లాసులు వేసుకుంటారు. సో ఈ గ్లాస్ వేసుకుంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, అరే మనలాగానే ఇతను కూడా గ్లాస్ వేసుకున్నారు, గడ్డం ఎవడో గడ్డం కనెక్ట్ అవుతాం మనం. సో అట్లా నేను ఏంటంటే ఐ వాజ్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ ఇట్. అండ్ అలాంటి క్యారెక్టర్స్ వచ్చినప్పుడు కొంచెం ఇచ్చేసి ఐ యూస్ టు టేకప్ దోస్ రోల్స్. అట్లా నాకు ఏంటంటే డైవర్సిటీ వచ్చింది, నాకు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం. అండ్ ఇది కూడా ఏమైందంటే పీపుల్ ఆల్సో ఫెల్ట్ మొనాటనస్గా ఉంది, అదే చేసిందే మళ్ళీ చేస్తున్నారు. రన్నింగ్ షార్ట్ ఆఫ్ స్క్రిప్ట్స్ అండి, స్టోరీస్ లేవు. రైటర్స్ ఆల్సో రన్నింగ్ షార్ట్ ఆఫ్ స్క్రిప్ట్స్. అంటే బౌండరీస్ ఉంటుంది కదా, ఇది చేయకూడదు, ఇది చేయాలి, ఇది చేయాలి, ఇట్లా అని చెప్పి. సో అవుట్ ఆఫ్ ద బౌండరీ పోతేనే కదా మనకు కొంచెం కనెక్ట్ అవుతుంది. దట్స్ వై ఐ ప్రిఫర్ టు గో అవుట్ అండ్ డూ సంథింగ్, టేక్ రిస్క్ లేకుండా ఏమీ లేదు. సో వెళ్తాం, పోతే మళ్ళీ వీ కమ్ బ్యాక్ టు ద సేమ్ ప్లేస్, లేదంటే వీ కంటిన్యూ ఇన్ ద ట్రాక్. దట్స్ హౌ ఐ ఫెల్ట్ అండి. పోతే ఏమవుతుంది అనే భయం ఉంటే మనం ఏమవుతుందంటే ఇక్కడే ఉంటాం. ఇక్కడే ఉండడం వల్ల వీఆర్ నాట్, మనం పెరగట్లేదండి. వేరే వాళ్ళు అలా ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతున్నారు బికాస్ దే ఆర్ స్మార్ట్, యూనో. సో మనం కూడా అంటే వీ షుడ్ టేక్ అ ట్రై. సో ట్రయల్, ఓకే ఫెయిలియర్ అయితే యూ కమ్ బ్యాక్. క్లిక్ అయిందంటే, క్లిక్ అయితే ఏమవుతుందంటే యూ ఆర్ గోయింగ్ 10 steps అహెడ్ అండి. ఎక్కడికి వెళ్ళిపోతాం, 1 level you shoot up, correct, you go very fast. So atla I did it and I succeeded. Correct. It worked. Proved. It worked. It's proved. అందరికీ వర్క్ అవ్వదు, but it worked on me. అట్లా ప్రూవ్ చేసుకున్నారు కదా. మీరు ఫైట్స్ కానివ్వండి, కొన్ని సీన్స్, రిస్కీ సీన్స్ కూడా మీరు డైరెక్ట్గా బేర్ బాడీతో చేయటము, లేకపోతే అసలు డూప్ లేకుండా యాక్ట్ చేయటం, అట్లాంటివి చేసేవాళ్ళు. అలాంటి రిస్క్లు ఎందుకు తీసుకునేవాళ్ళు? సో ఇప్పుడు అప్పుడు నేను బ్రాండెడ్ యాజ్ అ యాక్షన్ హీరో అండి. సో మెయిన్గా యాక్షన్ దీని మీదనే క్రేజ్ మీద నేను నడిచింది అంతా. సో మా ప్రొడ్యూసర్స్ ఎప్పుడు భయం ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకమంటే వద్దండి, డూప్ ఉంది కదా, వాళ్ళు చేస్తారని. అప్పుడు హై స్పీడ్ కెమెరా, స్లో మోషన్ కెమెరా ఉండేది, బట్ కింద మ్యాట్స్ పెట్టేవారు. కానీ అంత పెద్ద ఇది చెప్పలేము, సేఫ్టీ అని చెప్పలేము. బట్ అయినా ఏంటంటే ఆ ఒక బ్రాండ్ పడిన తర్వాత వీ హ్యాడ్ టు డూ ఇట్ అండి. అది చేస్తేనే, లేదా డూప్ పెడితే డూప్ బాగా తెలిసేది. సో ఆ థ్రిల్ పోతుందని చెప్పేసి ఒరిజినల్గా చేసేటప్పుడు హై స్పీడ్లో చూపించినప్పుడు ఏంటంటే అమ్మ పైనుంచి దూకారు అని చెప్పి, అది లేదా ఫైట్స్ చేసేటప్పుడు గ్లాస్ బ్రేకింగ్ అండి, ఫైర్తో ఒరిజినల్ ఫైర్ అంటించి దోషి నిర్దోషి సినిమాలో ఫైర్ ఫైట్ చేశాను. కంప్లీట్ ఫైర్ ఉంటుంది. సో ఆ షార్ట్ అయిన వెంటనే పడుకుంటే పైన వచ్చి గోని సంచుల్లో మళ్ళీ ఆపేవారు, మళ్ళీ జెల్ పెట్టి మళ్ళీ ఫైర్ పెట్టేవారు. దాని యానిమల్స్ ఇందాక మీరు చెప్పాను, టైగర్తో చేయడం, టైగర్ ఫైట్, తర్వాత స్నేక్స్తో, వాటిలో. అంటే నా పాయింట్ ఒకటే అండి, డూప్ అయినా వాడు మనుషులే కదా, వాడే మెషిన్ కాదు కదా. బిల్డింగ్ టు బిల్డింగ్ జంప్ చేస్తారు, వాడు కూడా మనిషే కదా. సో వాడిది ఏంటి క్యాల్కులేషన్ ఏంటి, వాడిది ఆయన్నే అడుగుదాం, ఎట్లా దూకుతున్నాం చూడడం, అబ్జర్వ్ చేయడం, ఎక్కడి నుంచి ఆయన టేక్ ఆఫ్ చేస్తున్నాడు, ఎలా ల్యాండ్ అవుతున్నాడు. ఐఎమ్ బేసిక్లీ ఐఎమ్ మార్షల్ ఆర్టిస్ట్. సో బేసిక్ ప్లాట్ఫామ్ ఉంది, టెక్నిక్ యూజ్ చేయాలి. సో యూ హావ్ టు యూజ్ ద టెక్నిక్. సో ఎలా చేస్తే ఎలా ఉంది యూజ్ చేసి ఐ యూస్ టు డూ ఇట్. అఫ్కోర్స్ కొన్నిసార్లు పడ్డాను అనుకోండి, అది వేరే విషయం. అలా తగిలింది, చిన్న ఫ్రాక్చర్స్ అన్ని అయింది, బట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ప్రొఫెషన్ అండి. నో పెయిన్ నో గెయిన్ అంటారు కదా. సో క్యాల్కులేటెడ్ రిస్క్ అండి. తర్వాత మెల్లిగా నెట్స్ వచ్చిందండి, కింద నెట్స్ వచ్చింది. బ్యాగ్స్ అన్ని అంత ఇదిగా ఇది లేదని చెప్పి నెట్స్. సో వీ యూస్ టు డూ. అది కూడా సమ్ టైమ్ ఇట్ యూస్ టు మిస్. అంటే నెట్ మీద పడిన తర్వాత బౌన్స్ అయ్యేది, రీబౌన్స్ అయ్యేది. సో నెట్ నుంచి బయటకు పోయి వీ యూస్ టు ఫాల్ డౌన్. టెక్నిక్ పై నుంచి హైట్ ఉంది కదా, సో లైక్ ఇట్స్ పింగ్ పాంగ్ బాల్ అండి. మీరు బాల్ పెడితే యూ విల్ కమ్ బ్యాక్ కదా, అట్లా నెట్ మీద పడితే లైక్ పింగ్ పాంగ్ బాల్ అగైన్ విల్ బి థ్రోన్. సో పోయి పడేది ఇంకో చోట్ల పోయి పడతాం. సో తర్వాత అది ఎట్లా నెట్ని ఎలా క్లోజ్ చేయడం, పడిన వెంటనే ఎట్లా గ్రాబింగ్ అంటారు, గ్రాబింగ్. ఇట్ హ్యాపెండ్, బట్ ఇట్స్ ఐ ఫీల్ ప్రొఫెషన్, దట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ది ప్రొఫెషన్. అండ్ వంట చేసేటప్పుడు చేయి కాలిపోతుంది, కోసుకుంటుందా, అందుకని వంట చేయకుండా ఉంటారా? లేదు కదా.
కానీ అమ్మో అది లైఫ్ రిస్క్ కదండి, అంటే నార్మల్ చిన్న చిన్నవి. That's what I'm saying. It is a risk and it is a risk. But being branded as action hero, మేము చేయకపోతే ఎక్కడైనా డూప్ కనపడితే ఇది పోతుందండి, ఆ ఇమేజ్ మేము తగ్గుతుంది. సో వీ యూస్ టు టెల్, లేదండి మేమేం చేసేస్తామండి, సో మేము చేసేలాగా కంపోజ్ చేయండి అని చెప్పి మాస్టర్స్ కూడా ఏంటంటే రిస్క్ ఉన్న సేఫ్టీ ప్లస్ మాకు ధైర్యం అంటే కాన్ఫిడెంట్గా చేసేలాగా చేసేవారు అనమాట. దాట్ వే ఐ డిడ్. చాలా హీరోగా సక్సెస్ అయిన రోజుల్లోనే మీరు 20వ శతాబ్దం లాంటి మూవీలో యాంటీ హీరోగా యాక్ట్ చేశారు. అఫ్ కోర్స్ ఆ మూవీలో 2 సాంగ్స్ మీ చాలా చాలా నాకు ఇష్టమైన సాంగ్స్ ఉన్నాయి. అవేంటంటే అమ్మను మించిన దైవం ఉన్నదా అని ఒక సాంగ్, తర్వాత ఏమో నా ప్రేమ నవ పారిజాతం. ఆ 2 కూడా సూపర్ డూపర్ హిట్ సాంగ్స్, ఐ థింక్ సో. సూపర్ హిట్ అండి. అది అలాంటి క్యారెక్టర్ని ఎందుకు చేశారు? ఇందాక మీకు చెప్పాను, టేకింగ్ రిస్క్ ఈజ్ ఆల్వేస్ ఇన్ మై బ్లడ్ అండి. కోడి రామకృష్ణ గారు వచ్చి నాకు ఈ సినిమా గురించి చెప్పారు. చెప్పింది నెగటివ్ హీరో సుమన్ ఈ క్యారెక్టర్, కానీ బాగుంటుంది, నువ్వు చేస్తే బాగుంటుంది, ఓకే వేరే వాళ్ళకి ఇది సూట్ కాదు, అది నువ్వు చేస్తే బాగుంటుంది, నువ్వు చేయగలుగుతావు, ఇది ప్లస్ మైనస్ ఉంది, మదర్ సెంటిమెంట్ ఉంది, మదర్ సాంగ్ కూడా ఒకటి ఉంది, చాలా మంచి సాంగ్ ఉంది, అంటే నువ్వు చేసేది కరెక్ట్, ఆడియన్స్ విల్ సే వాట్ యూర్ డూయింగ్ ఇస్ రైట్. పిక్చర్లో ఉన్న క్యారెక్టర్స్ తప్పడతారు నీ మీద, బట్ ప్రేక్షకులు ఏంటంటే నువ్వు చేసేది రైట్ అంటారు. సో వాట్ యూర్ డూయింగ్ ఇస్ రైట్. అట్లా నన్ను కన్విన్స్ చేశారు. అండ్ ఇట్ వాజ్ రీమేక్ అండి, మలయాళం రీమేక్, 20వ నూற்றாண்டு చెప్పి బిగ్ హిట్ మోహన్ లాల్ది. మోహన్ లాల్ అంటే మలయాళం ఆర్టిస్ట్ వేరండి, వాళ్ళు నెగిటివ్ పాజిటివ్ అని చేస్తారు. మీరు అన్నట్టు నేను చేస్తున్న టైంలో పాజిటివ్ హీరోస్ ఇదే జరుగుతుంది, నెగిటివ్ లేదు. సో మెయిన్గా డైరెక్టర్ ధైర్యంతోనే నేను ఆ సినిమా చేశానండి. ప్రతి సీన్ హీ యూస్ టు సీ దట్ ఐఎమ్ కన్విన్స్డ్ అండి. నెక్స్ట్ సీన్ ఇలా వస్తుంది, ఇది వస్తుంది, సో ఇట్లా ఉంది. అండ్ నెగిటివ్లో కూడా దేర్ వాజ్ అ హీరోయిజం అండి ఆ ఫిలింలో. సో నెగిటివ్ అంటే విలన్ అని అలా కాకుండా ఆ నెగిటివ్నెస్లో ఒక హీరోయిజం ఉండేది అనమాట అండి. అమ్మాయిని రేప్ చేయడం అది కాదు, తప్పు చేసిన వాడిని చంపడం, ఎస్ అంతవరకే, అంతే తప్ప ఆడవాళ్ళని హింసించడం లేదా రేప్ చేయడం అది కాదు. హీ హ్యాడ్ ఎ మీనింగ్ ఫర్ ఎవ్రీథింగ్. క్యారెక్టర్ ఏంటంటే వాట్ ఈస్ డూయింగ్ ఇస్ రైట్, తప్పు జరిగితే హీస్ ఇమీడియట్లీ టేక్ యాక్షన్, నాట్ వెయిట్ ఫర్ ద లా అండ్ ఆర్డర్. బికాస్ లా అండ్ ఆర్డర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పెట్టి వాళ్ళు అది పెట్టి ఇది పెట్టి వాళ్ళన్నీ డైల్యూట్ చేస్తారు చెప్పి ఇమీడియట్లీ హీ షుడ్ టేక్ యాక్షన్. దట్స్ ద క్యారెక్టర్. అవును, అందులో అట్లా. ఓకే, మదర్ మీద సాంగ్ కూడా మంచి బ్యూటిఫుల్ సాంగ్ అండి, అమ్మను మించిన దైవం అన్న సాంగ్ ఈ రోజు కూడా ఫంక్షన్స్లో పెడుతున్నారు, ఈ రోజు కూడా ఇంట్లో పెడుతున్నారు. నాకు చాలా ఇష్టమైన సాంగ్ అండ్ అది ఎంతో అర్థం ఉందండి ఆ సాంగ్. ఒకసారి నేను అనుకోవడం ప్రతి ఒక్కరూ ఆ సాంగ్ వినాలండి. మన మదర్ మీద గౌరవం మర్యాద పెరుగుతుందండి, అంత బ్యూటిఫుల్ సాంగ్ అది. అది ఇంట్లో ఐ థింక్ ఎవ్రీడే ఒకసారైనా అది ప్రతి ఒక్కరు వినాలి, ఆ పాటలు వినాలి. అండ్ ఒక తల్లి ఆ సాంగ్ వింటే షీల్ ఫీల్ వెరీ హ్యాపీ అండి, తన బిడ్డల్ని చూస్తూ షీల్ వెరీ హ్యాపీ. సో నాకు చాలా లక్ ఏంటంటే నాకు ఒక పిక్చర్లో క్యారెక్టరే కాదు, ఈవెన్ ఆ పిక్చర్లో సాంగ్ కూడా రావడం, అలాంటి తల్లి మీద సాంగ్ రావడం కూడా ఆ విషయంలో కూడా నేను చాలా అదృష్టవంతుడని నేను చెప్పాలి. ఎక్కువ మందికి రాలేదండి తల్లి మీద సాంగ్, ఎక్కువ మందికి రాలేదు, వచ్చిన క్లిక్ అవ్వాల. దిస్ ఇస్ వన్ సాంగ్, సూపర్ హిట్ సాంగ్, దిస్ వన్ సాంగ్ విచ్ హస్ క్లిక్డ్. మీకు అది కాకుండా ఇంకా మీకు చేసిన వాటిలో ఏ సాంగ్ అంటే బాగా ఇష్టం? కమర్షియల్గా తీసుకుంటే బాబా మర్దిలో గజ్జగల్లం అన్నది అనేది ఒకటి ఉందండి, అది ఒకటి. తర్వాత ఖైదీ ఇన్స్పెక్టర్లో పాప పండిస్తావా అని చెప్పి ఒక పాట ఉందండి. శరత్ గారి సినిమా సాంగ్స్ అన్నీ నాకు నచ్చిందండి. శరత్ గారు అంటే డైరెక్ట్ శరత్ ఆయన మ్యూజికల్ లవర్ అనమాట. సో రాజ్కోటి అప్పుడు మ్యూజిక్ చేసేవారు. బ్యూటిఫుల్ సాంగ్స్ అండి నేను చేసిన సినిమాల్లో, వెరీ బ్యూటిఫుల్ సాంగ్స్. ఈస్ గాట్ వెరీ టేస్ట్ఫుల్ డైరెక్టర్ సాంగ్స్ వరకు. ఈ బిలీవ్ సాంగ్స్ ఇస్ లైఫ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పి బాగా టైం ఇచ్చి కంపోజింగ్ చేసేవారు అనమాట. అట్లా మీరు అన్ని జోనర్స్ టచ్ చేసినట్టున్నారు, ఇటు యాక్షన్ కానివ్వండి, అటు దైవానికి సంబంధించినవి కానివ్వండి, అన్ని రకాలుగా అన్ని జోనర్స్ టచ్ చేసేసారు మీరు. ఇంకా చేంజ్ జోనర్ ఏమన్నా ఉందా? కామెడీ ఇప్పుడు ఒకటి చేశాను, అవునా, క్రేజీ ఫీలింగ్ చెప్పి ఒక కామెడీ క్యారెక్టర్ చేశాను. కామెడీ అంటే అది రెగ్యులర్ గా కామెడీస్ చేసే టైప్ కాదండి, ప్రతి ఇంట్లో ఒక క్యారెక్టర్ ఉంటుందండి. వాళ్ళు సీరియస్ గా చెప్పినా మనకు నవ్వు వస్తుంది, వాళ్ళు సీరియస్ గా ఏదైనా చేసినా కూడా మనకు నవ్వు వస్తుంది, అలాంటి క్యారెక్టర్ అది. సో నాకైతే నచ్చింది. డైరెక్టర్ సంజయ్ అని చెప్పి నాకు ఆయన ఈ క్యారెక్టర్ గురించి చెప్పారు, ట్రై చేయండి సార్ బాగుంటుంది అంటే. మన క్యారెక్టర్ ఇమేజ్ ఎక్కడ తగ్గదండి, ఎందుకంటే అది ప్రతి ఇంట్లో ఒక ఏజ్ దాటిన తర్వాత కొందరికి కొన్ని మేనరిజమ్స్ వస్తాయండి, కొన్ని క్యారెక్టరిజమ్స్ వస్తాయి. అట్లా తను ఏం చేసినా ఆడియన్స్ కి ఫన్నీగా ఉంటుంది అనమాట. అది నేను ఎప్పుడు చేయలే, అది ఒక ఫస్ట్ చెప్పాను చూసారా, రిస్క్ తీసుకుంటాను నేను. అది క్లిక్ అయిందంటే ఓకే, అది కూడా అంటే సెంటిమెంట్ ఉంది, కోపం ఉంది, అన్నీ ఉందండి, యాక్షన్ ఉంది, అన్నీ ఉంది.
ఓకే బట్ క్యారెక్టర్ ఏంటంటే ఆయన మేనరిజం క్యారెక్టరిజం అంటే కామెడీ. ఓకే. మీరు ఎక్కువగా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్స్ చేశారు కదా, ఎక్కువ అవే సక్సెస్ అయినవి కూడా. ఎక్కువ వచ్చింది. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.